హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, కొంతమంది సెలబ్రిటీలు వాళ్ళు ఏది చేసినా కానీ ఏదో ఒక వివాదంగా మారుతుంది. అందులో మొదటిగా ఉండే వ్యక్తి అంబాటి రాయుడు. అంబాటి రాయుడు గురించి మనం ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే, అంబాటి రాయుడు ఒక మంచి క్రికెటర్. ఆయన కనుక కోపం లేకుండా క్రమశిక్షణతో మిగిలినట్లయితే ఈరోజు కూడా ఇండియన్ క్రికెట్లో ఒక విరాట్ కోహ్లీ, ఒక రోహిత్ శర్మ లాంటి స్థాయిలో ఉండే వ్యక్తి. అంటే అంబాటి రాయుడికి అంత టాలెంట్ ఉంది. కాకపోతే ఆయన యొక్క నోటి దూల వల్ల, ఆయన యొక్క క్రమశిక్షణ రాహిత్యం వల్ల ఈరోజు ఒక కామెంటేటర్గా మిగిలిపోయాడు. ఆడినంతకాలం ఆడిండు, కాకపోతే ఇంకా మంచి గుర్తింపు వచ్చేది, కాకపోతే ఆయన నోటి దూల వల్ల. అయితే మరొకసారి అంబాటి రాయుడు తన నోటి దూలను అయితే చాటుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, రీసెంట్గా ఏదైతే పెహల్గామ్ అటాక్ జరిగింది మన యొక్క జమ్మూ కాశ్మీర్లో, మన దేశం మొత్తం చాలా ఆనందంగా ఉండి, అలాగే జమ్మూ కాశ్మీర్లో టూరిజం వేరే స్థాయికి పెరిగిపోతున్న సందర్భంలో దానిని ఓర్చుకోలేక పాకిస్తాన్ కొంతమంది ఏదైతే ఉగ్రమూకలను పంపించి అక్కడ అమాయక ప్రజలైన 26 మంది ఉగ్రవాదుల్ని చంపారు. అంటే ఉగ్రవాదుల చేత 26 మంది పొట్టన పెట్టుకున్నారు. దీనిని ప్రతీకారంగా, దీనిని చాలా కోపంగా తీసుకున్న భారతదేశం ఏంటి అంటే, ఎలా అయినా ఏదైతే ఈ యొక్క అటాక్కి బదులు తీర్చుకోవాలి, ఇంకోసారి పాకిస్తాన్ మన మీద కన్నెత్తకుండా చూడాలి అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్ మీద అటాక్ చేసింది. ఈ అటాక్ చాలా సక్సెస్ అయింది. చాలామంది ఉగ్రవాదులను కూడా చంపివేయడమే జరిగింది. అయితే ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ మన మీద అటాక్ చేసింది, మనం పాకిస్తాన్ మీద అటాక్ చేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఎవరైనా కానీ మన దేశానికి సపోర్ట్గా, కొంచెం బుద్ధున్న వాళ్ళు ఎవరైనా కానీ మన దేశానికి సపోర్ట్గా, మన ఇండియన్ ఆర్మీకి సపోర్ట్గా నిలబడాలి. కాకపోతే అంబాటి రాయుడు మరి పబ్లిసిటీ కోసమో తెలియదు, ఏమైనా దేశ వ్యతిరేక శక్తి ఏమో తెలియదు. కానీ ఆయన అంటుంది ఏంటంటే, ఎక్స్ ట్వీట్లో ఏమని చెప్తుండో అంటే, కంటికి కన్ను సమాధానం కాదు, అలా అయితే ప్రపంచం మొత్తం అంధకారం అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం కనుక ఏదైతే పాకిస్తాన్ మీద దాడి చేస్తే ప్రపంచం మొత్తం అంధకారం అయిపోతుంది అన్నట్లుగా అర్థం తీసుకొచ్చింది అనమాట. అయితే ఇక్కడ అంబాటి రాయుడు గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యాక్చువల్లీ ఏంటంటే మనం ఫస్ట్ పాకిస్తాన్ జోలికి పాకిస్తానే మన యొక్క దేశంలో ఉన్న పెహల్గామ్ టూరిస్టుల మీద చాలా దారుణంగా దాడి చేసి వాళ్ళని పట్టున పెట్టుకుంది. దానికి ప్రతీకారంగా కూడా మనం ఏమి చేయకూడదు, అరవకుండా చేతులు మూసుకొని కూర్చోవాలంటే, పాకిస్తాన్ మళ్ళీ ఇంకొంతమంది ఉగ్రవాదులను మన దేశంలోకి పంపిస్తుంది, ఇంకొంతమందిని చంపుతుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో జమ్మూ కాశ్మీర్ టూరిజానికి వెళ్ళినారు అనుకోండి, అంటే జమ్మూ కాశ్మీర్ టూరిజం పెహల్గామ్ ఒకవేళ మీ ఫ్యామిలీ వెళ్ళిందనుకోండి, అప్పుడు కూడా మళ్ళీ అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది? అంటే మనం ఇప్పుడు ఏదైతే గాయం అయిన చోటే మందు రాయాలి. ఇప్పుడు మనకి గాయమైంది, ఆ గాయాన్ని అలానే వదిలేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా పెద్ద పుండు అవుతుంది. ఇప్పుడు మనం దానికి ప్రతీకారంగా తీర్చుకోకుండా ఉన్నామనుకోండి, అప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది, దేశం మొత్తం, ఇండియాకి ఏమి చేత కాదు కదా, దేశం మొత్తం ఇంకా ఉగ్రవాదులను పంపుదాం అన్నట్లుగా వాళ్ళు మొత్తం పంపుతారు. అప్పుడు మన యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీకి దెబ్బ వేస్తుంది. అలాంటప్పుడు వీటన్నిటిని గుర్తుపెట్టుకోకుండా ఏదైతే అంబాటి రాయుడు తన పెద్ద ఏదో సత్య హరిశ్చంద్రుని అయినట్లు, కంటికి కన్ను సమాధానం కాదు, అలా అయితే ప్రపంచం మొత్తం అంధకారం అయిందంట. ముందు వాడొచ్చి మన మీద దాడి చేసిండు, వాడి యొక్క బుల్లెట్తో మన కంటి మీద దాడి చేసిండు. అలాంటప్పుడు మన రెండో కంటి కూడా పొడుతున్నప్పుడు మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి, అటాక్ చేస్తాం. అలాంటప్పుడు మన దేశానికి సపోర్ట్గా అంబాటి రాయుడు ఉండాలి. కానీ అంబాటి రాయుడు చేసిన మాటలు అనేవి తీవ్రస్థాయి వివాదం అవుతుంది. నెటిజన్ల నుంచి కూడా తీవ్రస్థాయి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.